ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. రైట్ నౌ ఐఎమ్ విత్ నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. మా ఇద్దరికి శ్రీనివాస్ కామన్ ఉంది. ఎస్, శ్రీనివాస్ రోషన్. జేడీ గారి కన్నా బాబాయ్ అనగానే మీ మైండ్ సెట్ కి ఎక్కుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ క్యారెక్టర్. నేను సినిమాని ప్రేమించాను. దీని మీద బ్రతుకుదాం, దీంతో వచ్చే డబ్బుతో ఇంకేం చేద్దాం, ఆ కారు కొందామా, ఈ ఇల్లు కొందాం అనే ఉద్దేశం నాకు లేదు. నేను ఐ లవ్ సినిమా. ఇప్పుడు వాట్ అబౌట్ ఫుడ్ ఏం తీసుకుంటారు? ఐ డిస్లైక్ ఫుడ్. రైస్ తిని ఎన్ని ఇయర్స్ అయింది మీరు? 20, 24, 25 years. 24 years అయింది రైస్ తిని. ఐ డోంట్ ఈట్. జేడీ గారు, మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా హ్యాపీయా, లేకపోతే పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీయా? రెండు లైఫ్స్లో, పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్లో హ్యాపీగా ఉండగలం. మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు జేడీ చక్రవర్తి గారు, టాప్ హ్యాంకర్. పేరు చెప్పు. విష్ణుప్రియ మీరు పెళ్లి చేసుకున్నారు అన్నారు. విష్ణుప్రియ గురించి నేను విషయం చెప్తాను. విష్ణుప్రియ నా ప్రియ. విష్ణుప్రియ నేను ఫోన్ చేస్తాను. షీ ట్రీట్స్ మీ యాజ్ హర్ గురు. గురు శిష్యులు పెళ్లి చేసుకోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో రాసి మీ శిష్యురాలు అన్నారు కాబట్టి ఒకటి అడగనా మరి? రీసెంట్ గా తన మీద సబ్స్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లో 399 ఏదో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఆఫ్ న్యూడ్ చూపిస్తుంది. తను నా ఫిలాసాఫికల్ సైడ్ లో శిష్యురాలు. తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ నాకు సంబంధం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. శ్రీనివాస్. మా ఇద్దరికి శ్రీనివాస్ కామన్ ఉంది. ఎస్, శ్రీనివాస్ రోషన్. కానీ జేడీ గారు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వింటేజ్ లుక్ నాకు తెలిసి ఎంతమందికి దేవుడు ఇస్తాడో కానీ గాడ్ గిఫ్ట్ నాకు నువ్వు తెలిసినప్పటి నుంచి మరి నువ్వు కూడా ఇలాగే ఉన్నావు. నేను ఇలానే ఉన్నా, కానీ నేను 56, 57 కాదు కదా. నేను 56 అని నీకెవరు చెప్పారు? నువ్వు గూగుల్ చూసి మాట్లాడితే అదే ప్రాబ్లం. గూగుల్లో నీ గురించి నువ్వు ఎవరినో రేప్ చేసావని వచ్చింది, అది నిజమా? ఎప్పుడు సార్? అదే ఇయర్ చెప్పండి. అంటే ఏ ఇయర్? అంటే ప్రతి ఇయర్ లో ఒక్కొక్కరు రేప్ చేస్తూ ఉంటావా? మీరు కూడా ఉన్నారు కదా ఆ సినిమాలో. అరే ఆహా, చూసారా, మా రోషన్ లో మంచి రైటర్ కూడా ఉన్నాడు. ఎస్, సూపర్. నిజంగా గాయపాటి సింహం అనగానే నిజంగా మీరు ఉన్నారని నేను అనుకోలే ఫస్ట్. ఇప్పుడు కాదు, ఇక్కడికి వచ్చి రాకముందు కరెక్ట్. నార్మల్గా తరుణ్ భాస్కర్ గారిది అండ్ పరియా అబ్దుల్లా సమ్ ఏదో చూశాను నేను. మళ్ళీ వీళ్ళది ఒక సినిమా వస్తున్నాను అనుకున్నాను. కానీ మీ వింటేజ్ లుక్ చూసిన తర్వాత మాత్రం అనిపించింది, ఎందుకు జేడీ చక్రవర్తి గారు తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ తగ్గించి ఎక్కువ బాంబేలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఆ ఫీలింగ్ లో బతికేస్తున్నారా, లేదా? లేదంటే ఇండస్ట్రీ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ నైస్ టు మీ. ఇండస్ట్రీ లేకపోతే చాలా మంది నీకున్న టాలెంట్ని వీళ్ళు గమనించలేదు అంటారు, తప్పు. ఇండస్ట్రీ గమనించకపోతే ఇంత దూరం ఎక్కడ వస్తా నేను? అబ్సల్యూట్గా కుదరని పని. ఇంత దూరం కాదు, అంత దూరం ఎక్కడ వెళ్తాను? బాంబేకి. ఇక్కడ గుర్తించి గ్రహించిన తర్వాత కదా బాంబేకి వెళ్ళింది. కాకపోతే నేనే, బికాస్ ఐ వాజ్ నాట్ రియలీ గెటింగ్ ఎక్సైటెడ్, నేనే కావాలని ఒక బ్రేక్ తీసుకున్నాను. ఎందుకు అనేది చెప్తా. నేను అంత బ్రేక్ తీసుకోకపోతే, వెరీ లాంగ్ బ్రేక్ మనం ఎందుకు తీసుకోకపోతే, లాస్ట్ టైం మనం నువ్వు ప్రీ రిలీజ్ కూడా వచ్చావు దయాకి, విచ్ ఐ ఇన్వైటెడ్ యూ, రిమెంబర్? గుర్తున్నా నీకు? దయా వరకు ఆగా నేను. ఎందుకు ఆగాను అంటే, ఏదో ఒకటి చేయటం కరెక్ట్ కాదు. మనం ఒకటి చేసినా అది ఏదో అవ్వాలి. అది ఎలా అవుతుందో నాకు తెలీదు. నాకు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందనే నమ్మకం దయాకు ముందర దేని మీద రాలేదు, అందుకని చేయలేదు, అంతే. దయా విన్న వెంటనే నాకు అర్థమైపోయింది, దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అని. సో ఆ నమ్మకం కోసం ఎదురు చూశాను. అది నన్ను వమ్ము చేయలేదు. దయా బికేమ్ అ సూపర్ డూపర్ హిట్. దాని తర్వాత మళ్ళీ నేను ఏ వెబ్ సిరీస్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను, వేరే విషయం. మధ్యలో ఎంతమంది ఎన్ని ఆఫర్ చేసినా చేయలేదు. మళ్ళీ ఆ కిక్ రాలేదు. సో ఇమాజిన్, సేమ్ పర్సన్, పవన్ సాధినేని ఎవరైతే దయా డైరెక్ట్ చేశాడో అతనే గాయపట్టిన సింహం సినిమా ప్రొడ్యూసర్. ఓకే. సో ఫస్ట్ తన నా దగ్గరకు వచ్చినప్పుడు తను కశ్యప్ కథ చెప్పిన వెంటనే, అంటే నాకు పవన్ అంటే చాలా ఇష్టం. తన మీద ఇష్టంతో కొంచెం సబ్జెక్ట్ నచ్చచ్చు, బట్ మొత్తం నచ్చడం కష్టం కదా. పగలబడినా కానీ నేను నా ఇంటర్వ్యూస్లో కానీ లేదా
నా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ నేను చెప్పింది, నాకు మనీ, అనగనగా ఒక రోజు లాంటి ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఉన్న సినిమాలు మళ్ళీ రాలేదని చిన్న బెంగ పెట్టుకున్నా. ఐ థింక్ ఈ సినిమాతో తీరిపోయింది. కానీ ఈ సినిమా డెఫినెట్గా మీ లుక్ చూసిన తర్వాత ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ వస్తాయి అనమాట. రిమైనింగ్ అంటే అదర్ ఆర్టిస్టుల కన్నా మీకు ఆ ర్యాప్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యన ఒక టెరిఫిక్ బాండింగ్ ఉంది కనుక నీ ఆబ్వియస్గా నేనే నచ్చుతాను. మరి ఆబ్వియస్గా అది పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ కనుక ఆ కాంప్లిమెంట్ నాకు వస్తుంది. కానీ చాలా రోజుల తర్వాత అన్ని క్యారెక్టర్స్ వర్కౌట్ అయ్యే సినిమా ఇది టెరిఫిక్గా. అంటే దీంట్లో తరుణ్ భాస్కర్, నేను, నా ఇంకొక హీరో ఉన్నాడు. అది కొంచెం అలా సీక్రెట్గా పెట్టాము, రివీల్ చేయలేదు. అది నాకు తెలిసి ఒక 3-4 days రిలీజ్కు ముందర రివీల్ చేస్తున్నాము. సో అదొక అద్భుతమైన క్యారెక్టర్. నేను గాయపడ్డ సింహాన్నే, అది గాయపడ్డ సింహమే, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహమే, అందరూ గాయపడ్డ సింహాలే. ఇప్పుడు దీంట్లో ఏదో చాలా ఇప్పటివరకు ప్రపంచంలో చూడని వ్యక్తి అని చెప్పను నేను, కానీ చాలా కొత్తగా తీసిన సినిమా ఇది. ఓకే, ప్రజెంటేషన్ కొత్తగా ఉంటుంది, కామెడీ కొత్తగా ఉంటుంది, రియలిస్టిక్ కామెడీ. ఐ థింక్ అది దీని యూఎస్పీ అని నేను అనుకుంటా. దాంట్లో బ్రూటల్ ధర్మ అనే క్యారెక్టర్ దీంట్లో ఇది స్పూఫ్ కాదు సినిమా. మీ లుక్ బ్రూటల్ లాగలేదు సార్ అసలు. అంటే ఎస్, ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్. కానీ నేను చెప్పలేను నీకు, ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ రివీల్ చేసేస్తే మజా పోతుంది. నేను బ్రూటల్ ధర్మానే, కానీ అది నీకు నవ్వుగా ఉంటుంది చూడడానికి. నేను బ్రూటలే, ఓకే, చాలా బ్రూటల్. అలాగే దీంట్లో నాకు ఇంకొక యూఎస్పీ ఏంటంటే, యూనిక్ సెల్లింగ్ పాయింట్, కశ్యప్కి టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇది స్పూఫ్ కాదు, వేరే సినిమాల మీద ప్యారడీ కాదు, వాళ్ళ మీద జోకులు కాదు. కానీ మిగతా వేరే సినిమాల్లో, చాలా సినిమాల్లో చాలా సీన్స్ని తను తీసుకుని కాపీ కొట్టలేదు, స్పూఫ్ చేయలేదు, కానీ తను చాలా రియలిస్టిక్గా, హ్యూమరస్గా చేశాడు. ఓకే, అదొక యూనిక్ సెల్లింగ్ పాయింట్ నాకు చాలా. అంటే అది గుర్తొస్తే ఇంకా ఎక్కువ నవ్వుతాం, గుర్తు రాకపోయినా సీన్గా పండింది. మామూలుగా ప్రతి యాక్టర్కి ప్రపంచంలో సెట్లోకి వెళ్ళిన ఫస్ట్ షాట్కి తెలిసిపోతుంది. చాలామంది చెప్పరు, నాలాంటి వాళ్ళు చెప్పేస్తారు, నో సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే నేను మహానుభావుడిని చెప్పను, తర్వాత ఇంకా ఎక్స్ట్రాడినరీ, సూపర్బ్ అని నేను చూపించి, మానిటర్లు చూపించి, సీన్స్ చూపించి ఆ దరిద్రం ఉండదు. మనకి ఎలాగో బాగాలేదు అనుకున్నప్పుడు ఇంకేం చూస్తాం. అది ఇంకొకటి ఏమైందంటే సార్, ఇప్పుడు బాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సినిమా ఆడకపోతే, సినిమా హిట్ అవ్వకపోతే పేర్లు మార్చేసుకుంటాం, కాలర్లు ఎగరేయటం. అంటే ఆడియన్స్ అంత ఫూల్స్ ఏం కాదు సార్, మనకన్నా ఇంటెలిజెంట్ వాళ్ళు. వెరీ నైస్, వెరీ ట్రూ. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా ఇది. వెరీ నైస్, వెరీ వెల్ సెడ్. ఆడియన్స్ మనకన్నా చాలా 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 ఇంటెలిజెంట్ వాళ్ళు. ఇప్పుడు ఆడిన సినిమాలు, అలా కొన్ని మాట్లాడిన సినిమాలు ఆడి ఉన్నా ఆ సినిమాలో సత్తా ఉంది, ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలో విషయం ఉంది. ఇప్పుడు అన్నవాళ్ళు తప్పని నేను అంటలేదు, వాళ్ళ సినిమా మీద వాళ్ళ నమ్మకంతో గబుక్కున ఆ మాట ఒకళ్ళిద్దరు అనేప్పటికీ దాన్ని ఒక ట్రెండ్ అవ్వకూడదు అంటున్నా. ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకళ్ళిద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ నాని చాలా కన్ఫర్మ్డ్గా, ధైర్యంగా, తను నమ్మి ఈ సినిమా ఆడకపోతే అని తను సిన్సియర్గా మొదలెట్టాడు. తను చెప్పింది జెన్యున్గా ఉంది, ఎందుకంటే తను అప్పుడు ఫస్ట్ టైం తనే చెప్పాడు. దాన్ని ట్రెండ్ చేసాం. ఇంకా నేను అసలు ఈ సినిమా ఆడకపోతే నేను అసలు అది చేస్తాను, ఇది చేస్తాను. ఇప్పుడు ఆడియన్స్ని బెదిరిస్తావేంటి నువ్వు? ఆడియన్స్ బెదిరిస్తావు సార్. ఇప్పుడు నానికి కూడా బిఫోర్ చాలా యావరేజ్ ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. 2 డబుల్ హ్యాట్రిక్ పడ్డది కాబట్టి ఆ ఉత్సాహంతో చెప్తాం. ఏ హీరోయిన్ చెప్తారు, ఆయనే కాదు, బట్ ఆ ఉత్సాహం తను కోర్టుకి చెప్పాడు. తను కోర్టులో యాక్ట్ చేయలేదు, తను ప్రొడ్యూసర్ కదా. నేను నమ్మాను. ఎందుకు నమ్మానంటే సాధారణంగా తను ఆ లైన్ క్రాస్ అయ్యి బార్డర్ దాటడు. హీ టాక్స్ లెస్ బట్ హీ టాక్స్ సెన్స్. ప్లస్ నాకు నాని పరిచయం కూడా లేదు. పోనీ నానిని పొగడ్డానికి నాకు నాని ఐ డోంట్ రిమెంబర్ మీటింగ్ హిమ్. ఒకసారి కలిసినట్టున్నాను, 2 సార్లు కలిసినట్టున్నాను. బట్ తను ఈ సినిమా కొత్త వాళ్ళు బాగుండదు అనుకుంటున్నారేమో, ఇది ఆడకపోతే నేను అని నా నెక్స్ట్ సినిమా ఏదో చెప్పాడు. అది తను ఒక ఇమోషనల్గా చెప్పాడు, అక్కడితో ఓకే. దాన్ని మనం కొనసాగించకూడదు. ఇప్పుడు ఈ సినిమా నేనేం ఛాలెంజ్లు చేయట్లేదు. అలాగే
ఈ సినిమా మీరు రండి 1వ తారీఖు చూడండి, మే 1న విడుదల అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే. మేము ఒక మంచి కామెడీ సినిమా తీసాం. టీజరు, ట్రీజరు, గ్లిమ్సెస్, సాంగ్స్, రాబోయే ట్రైలరు నచ్చితే ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారు. మనం వాళ్ళని బెదిరించక్కర్లేదు, ఎమోషనల్గా భయపడక్కర్లేదు, లేదా ఛాలెంజ్లు చేయక్కర్లేదు. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రతి వాళ్ళకి కామన్గా ఒక మాట అలవాటైపోయింది, థియేటర్లో కాకపోతే ఓటీటీలో చూడవచ్చు కదా అంటాం. కానీ నిజంగా థియేటర్లో చూడనోడు ఎక్కడ కూడా చూడడానికి కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. ఇది కూడా నేను ఐ వాజ్ టెలింగ్, ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు రోషన్, చూడాలా వద్దా. ఇక్కడ చూడబోతే ఇప్పుడు నేను ఖాళీగా ఉండి మ్యాచ్ చూడలేదనుకో, హైలైట్స్ ఎందుకు చూస్తా? నేను ఖాళీగా ఉన్న పనేం లేదు, మ్యాచ్ వస్తుంది, నాకు చూడబోద్ది కాలేదు, హైలైట్స్ ఎందుకు చూస్తా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సినిమా థియేటర్లో చూడకపోతే ఓటీటీలో కూడా చూడడం. ఎందుకంటే ఓటీటీలో చాలా ఆప్షన్ ఉంటుంది. సో థియేటర్లో చూడడానికి జనాభా రావట్లేదు, అదంతా అబద్ధం, అంత అబద్ధం. అది కంటెంట్లో మ్యాటర్ లేదు, అంతే అంతే. ఇప్పుడు ఎన్ని థియేటర్స్ కడుతున్నారు, ఎన్ని మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి. మన AAA వచ్చింది, మరి పైగా బిగ్గెస్ట్ మాల్ అంటే మళ్ళీ పైగా ఆయనకు అర్థమైనంత, అల్లు అరవింద్ గారికి తెలిసినంత యూనో ఎకనామిక్స్ ఎవరికి తెలియదు. ఆయన ఎందుకు కడతారు? లేదు. ఐ బిలీవ్ ఇండస్ట్రీలో ఉన్నంత లూక్రేటివ్ బిజినెస్ ఇంకెక్కడ. కానీ సినిమా అంటే సినిమాలు తీయటం తగ్గింది, సినిమాకి వెళ్ళటం కూడా తగ్గింది సార్. ఎందుకో లాస్ట్ 1 year నుంచి మీరు కాదు సినిమా తీయటం తగ్గలేదు, అప్పటికన్నా ఎక్కువ అయ్యాయి ప్రొడక్షన్. ఎక్కడ లాస్ట్ 3-4 months నుంచి మూవీసే లేవు థియేటర్. అయ్యో ఎన్ని సినిమాలు షూటింగ్ లో ఉన్నాయో, అది నేనేది. రిలీజ్ అయ్యే సినిమాలు వేరు, తీసే సినిమాలు వేరు. ప్రొడక్షన్ చాలా పెరిగింది. నాకు తెలిసి అప్పటికి ఇప్పటికీ ఒక 60% ప్రొడక్షన్ పెరిగింది. థియేటర్కి రాకపోవడానికి 1000 కారణాలు ఉన్నాయి, 1000 కారణాలు ఉన్నాయి. అది సబ్జెక్టివ్ టు డిస్ట్రిబ్యూటర్స్గా నచ్చటం. ఇప్పుడు చాయిస్ ఎక్కువైపోయింది కదా ఓటీటీకి. అంటే ఇప్పుడు అది కూడా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్ నేనైతే డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాయిస్ ఎక్కువైపోయింది. సో ఇది ఎందుకురా మనకి రిస్క్ ఎందుకు అనుకుంటున్నారు తప్ప ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఎందుకంటే నువ్వేదో ఇష్టం వచ్చిన సినిమా చూసి తీసేస్తే వాళ్ళు కొనాలి కదా డబ్బులు పెట్టి. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ మచ్ మోర్ అట్ రిస్క్ దెన్ ఎనీవన్. ప్రొడ్యూసర్ రిస్క్లో ఉంటాడు కానీ అట్లీస్ట్ ఇష్టపడి చూసాడు సినిమా. బట్ డిస్ట్రిబ్యూటర్ నువ్వు తీసిన సినిమాని ఇష్టపడి కొనాలి.